శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి నెలలో స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫిబ్రవరి నెలలో వచ్చినప్పటికీ మనం చూసినట్టయితే గురువు పూర్తి యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. ఫిబ్రవరి 13 వరకు స్టాక్ మార్కెట్ అనేది కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది అన్నమాట. అంటే కొంచెం స్లో డౌన్ అయినా సరే మధ్యలో కొంచెం అప్లిఫ్ట్ అనేది అవుతుంది. కానీ ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత శని రవి యొక్క పరమ శత్రువులైనటువంటి శని రవి యొక్క కలయిక అనేది మనకు చూసినట్లయితే నార్త్ సైడ్, అంటే నార్త్ ఈస్ట్ కానీ నార్త్ సైడ్ ఆఫ్ ద భూగోళానికి ఇటు సైడ్ కలవబోతున్నాయి అన్నమాట. వీటి వల్ల ఏం అర్థమవుతుందంటే పూర్తిగా ఏదో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి జరగబోతున్నట్టుగా ఫిబ్రవరి నెలలో పూర్తిగా గోచరిస్తుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్ ఇటువైపు ఎక్కువగా ఏదో ప్రభావం అనేది జరగబోతున్నట్టుగా అర్థమవుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి అది ఆర్థికంగా కూడా దేశం మీద, ప్రపంచం మీద దాని యొక్క ప్రభావం అనేది చూపించబోతున్నట్లుగా కూడా గోచరిస్తుంది. దానివల్ల వచ్చినప్పటికి ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి స్టాక్ మార్కెట్ కూడా జారే విధంగా ఉందన్నమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేది దానికన్నా ముందే కొంచెం జాగ్రత్తగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. మరియు అదే ఎలా ఉండబోతున్నాయి స్టాక్స్ అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే ఉంటే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ కొద్దిగా స్తబ్దుగా ఉండే విధంగానే గోచరిస్తున్నది అన్నమాట. అలాగే ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లాట్గా ఉండే విధంగా ఉన్నాయి. అలాగే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కూడా వచ్చేటప్పటికి కొంచెం ఫ్లాట్గానే ఉండే విధంగా గోచరిస్తున్నది అన్నమాట. అలాగే మిగతా విషయాలమైనటువంటి ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి స్టాక్స్, అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా గోచరిస్తున్నది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువలన కొంచెం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి అనుకూలంగా ఉన్నాయి. అలాగే వైద్య పరికరాలకు సంబంధించినటువంటి స్టాక్స్ అన్నమాట, అంటే మెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్ స్టాక్స్ అనేవి కొంచెం ఫ్లాట్గానే కొంచెం అప్రైజ్ అయ్యేటట్టుగా ఉన్నాయి. ఎప్పటి నుంచి అప్రైజ్ ఏ విధంగా ఉన్నాయంటే ఫిబ్రవరి 13 తర్వాత మెడికల్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్గా ఇచ్చే విధంగా కూడా గోచరిస్తున్నది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి పెద్ద అప్ అండ్ డౌన్ అయ్యే విధంగా గోచరిస్తున్నది. ఫిబ్రవరి సెకండ్ హాఫ్ అనేది 13వ తారీఖు తర్వాత కొద్దిగా స్టాక్ మార్కెట్లో కొద్దిగా కుదుపుకు మళ్ళీ లోన్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక గోచారం ప్రకారంగా చెప్తూ ఉన్నాను. నేను పోయి సంవత్సరం కూడా రాయటం జరిగింది పంచాంగంలో. ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుందని చెప్పి రాశాను. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, మా వెబ్సైట్లో ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మొదట్లో క్రాష్ అయింది, మధ్యలో క్రాష్ అవుతుందని రాశాను. క్రాష్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు జరగబోతున్నటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి అంత అనుకూలంగా లేదు. సో ఫిబ్రవరి నెలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలి సేఫ్ సైడ్లో అనుకుంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో, ఫుడ్ గ్రెయిన్ ఇండస్ట్రీస్లో కానీ వీటిలో సేఫ్ సైడ్లో పెట్టుకోవచ్చు. పవర్ సెక్టార్స్లో పెట్టచ్చు. పవర్ సెక్టార్స్ కూడా బెటర్ సూటబుల్ చాయిస్గా ఈరోజు మారుతున్నాయి అన్నమాట. అలాగే మిగతా విషయాల్లో వచ్చేటప్పటికి పవర్ సెక్టార్స్తో పాటు కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో కమాడిటీస్ ట్రేడ్స్లో వచ్చేటప్పటికి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఆల్వేస్ వాల్యుబుల్ సోర్సెస్గానే ఉంటాయి. కాబట్టి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీరు ప్రొసీడ్ అవ్వడానికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి అన్నమాట. గోల్డ్ అనేది ఆల్వేస్ గుడ్ అన్నమాట. ఆల్వేస్ అనేది గుడ్ అనేది ఒక సేఫ్ సైడ్గా ఉంటుంది. రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా గోల్డ్ అనేది చాలా వరకు సేఫ్ సైడ్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే గురువు యొక్క స్థానచలనం అనేది నెక్స్ట్ ఇయర్ కూడా మారబోతుంది. కాబట్టి దాని గురించి 2024లో ఉగాది సంవత్సరంలో మనకి ఎటువంటి ఫలితాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోతున్నాయి, ఏవేవి బెటర్ స్టాక్స్ అనేవి కూడా నెక్స్ట్ ఇయర్ చూద్దాం. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.